తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ సందర్భంగా నాయని భరత్ మాట్లాడారు। గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించినందుకు వారికి పాలాభిషేకం చేస్తున్నాం। వారికి వారి పార్టీకి పట్టుకుంటామని తెలియజేస్తూ వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం 47% రిజర్వేషన్ కల్పిస్తానడం హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉద్యమ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి బీసీ మంత్రులకు పాలాభిషేకం చేయడం జరిగింది। మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు। ఆనాడు జూడో యాత్ర రాహుల్ గాంధీ గారు చెప్పిండు ఇది కులగణన చేస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు। అదేవిధంగా కామన్ డిక్లరేషన్ పేరుతోని డిమాండ్ చెప్పిండు, ఇది ఇలా నెరవేరింది। మిగతా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిద్రపోకుండా బీసీల వైపు ఉండాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా అఖిలపక్ష పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున బీసీల వైపు ఉండాలని దయచేసి ఏదైతే స్టేట్మెంట్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి గొడవలు చేయకుండా బీసీల పక్షపాతిగా ఉండి అందరూ కూడా రాజకీయ నాయకులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో బీసీలకు సముచిత గౌరవం కల్పించాలి। రానున్నటువంటి నామినేట్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మిగతా పదవుల్లో కానీ బీసీలకు అత్యధికంగా శాతం బీసీలకు రేట్ ఇచ్చి గౌరవించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం।